ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్ల జీవితాల్లో కొత్త వెలుగులు నింపేలా కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయాలు దిశగా అడుగులు వేస్తుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మరియు మంత్రి నారా లోకేష్ గారు ముగ్గురు కలిసి రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడిపిస్తూ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి పెద్దపీట వేస్తున్నారు. ముఖ్యంగా ఈహెచ్ఎస్ పునరుద్ధరణ గత 6 ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న 24 లక్షల మంది ఉద్యోగుల హెల్త్ కార్డు సమస్యను మరో 2 నెలల్లో పూర్తిగా పరిష్కరిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. కార్పొరేట్ ఆసుపత్రుల్లో నగదు రహిత చికిత్స అందక ఇబ్బంది పడుతున్న వారికి ఇది ప్రాణవాయువు వంటి వార్త. అలాగే మహిళా ఉద్యోగుల కోసం 180 రోజుల పిల్లల సంరక్షణ సెలవులను అవసరానికి అనుగుణంగా ఎప్పుడైనా వాడుకునే వెసులుబాటు కల్పించారు. దీనివల్ల సుమారు 2 లక్షల మంది మహిళలు లబ్ధి పొందనున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు క్షేత్రస్థాయిలో సమస్యలను విన్న వెంటనే కేవలం వారం రోజుల్లోనే రోడ్ల మంజూరు, పాఠశాలలకు కంప్యూటర్ల కేటాయింపు వంటి నిర్ణయాలతో ప్రజల మనసు గెలుచుకుంటున్నారు. ఇక ప్రభుత్వం సానుకూలంగా ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో ఉద్యోగులు మరియు పెన్షనర్లు ఎదుర్కొంటున్న నిజమైన సమస్యలు ఇంకా పెండింగ్ లోనే ఉన్నాయి. చాలా మంది ఉద్యోగులు తమ సొంత డబ్బు జీపీఎఫ్ కూడా విత్డ్రా చేసుకోలేక ఆడపిల్లల పెళ్లిళ్లు మరియు ఇతర అవసరాలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత 17 నెలలుగా పెన్షనర్లకు రావాల్సిన బెనిఫిట్స్, పోలీసులకు రావాల్సిన సరెండర్ లీవ్స్ మరియు టీఏ బిల్లులు ఇంకా రావడం లేదు. అలాగే పీఆర్సీ కమిటీని ఏర్పాటు చేయాలని, పెండింగ్‌లో ఉన్న 3 డీఏలను వెంటనే విడుదల చేయాలని ఉద్యోగ సంఘాలు కోరుచున్నాయి. ఇక జీతాలు 10వ తేదీలోపు వస్తే చాలు అనే పరిస్థితి రావడం దారుణమని కొందరు ఉద్యోగులు వాపోతున్నారు. అలాగే రూ. 5,00,000 మెడికల్ బిల్లు పెడితే కేవలం 10% అంటే 56,000 మాత్రమే మంజూరు అవుతుందని, మిగిలిన 90% భారం తామే మోయాల్సి వస్తుందని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే రాబోయే క్రిస్మస్, న్యూ ఇయర్ మరియు సంక్రాంతి పండుగలను పురస్కరించుకొని ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు తీసుకోవాలని ఉద్యోగులు చేతులెత్తి మొక్కుతున్నారు. వాటిలో పెండింగ్ లో ఉన్న 3 డీఏల్లో కనీసం 2 డీఏలు వెంటనే ప్రకటించాలని, కొత్త పీఆర్సీ కమిషన్ను నియమించి అప్పటి వరకు ఐఆర్ ప్రకటించాలని, రిటైర్డ్ అయిన వారికి రావాల్సిన గ్రాట్యుటీ, పెన్షన్ బెనిఫిట్స్ వెంటనే విడుదల చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. కూటమి ప్రభుత్వంపై ఉద్యోగులకు భారీ ఆశలు ఉన్నాయి. మరి ఈ పండుగ సీజన్లో చంద్రబాబు గారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.